హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఫోటోకి ఎయిర్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా మనకు కావాల్సినటువంటి ఒక ఇమేజ్ని ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకోండి. మనం ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు గమనించాలి, ఈ ఫోటో కట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్లు చూడండి, లేదా లైట్ కలర్ ఏదన్నా కానీ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి ఫోటోని నార్మల్గా పెన్ టూల్తో కట్ చేసుకోండి. ఈ కట్ చేసేటప్పుడు వైట్ భాగం అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూడండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఇమేజ్కి కట్ చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. దీనికి ఫెదర్ ఇవ్వాలి. కంట్రోల్ ఆల్ట్ D కొట్టితే ఫెదర్ వస్తుంది. 1.5 ఇచ్చేసేయండి నార్మల్గా. ఇచ్చేసిన తర్వాత కంట్రోల్ J ప్రెస్ చేయండి. ఇది డూప్లికేట్ ఇమేజ్ అవుతుంది. సో ఈ విధంగా డూప్లికేట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ని కలర్ చేసేసేయండి. వేరే కలర్ ఏదైనా ఇచ్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దానికి మీరు మరలా కట్ చేయాల్సి వస్తుంది. దాన్ని పెన్ టూల్ తీసుకొని ఈ వీడియోలో చూపించినటువంటి విధంగా మీరు కట్ చేయాల్సి వస్తుంది. ఫెదర్ వచ్చేసి దీనికి 10 ఇవ్వండి. 10 ఇచ్చిన తర్వాత కంట్రోల్ J ప్రెస్ చేసి దానికి ఇంకో లేయర్ అవుతుంది. ఇక్కడ చూడ 2 లేయర్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇది రెండో లేయరు, ఇది ఫస్ట్ లేయరు. సో ఫస్ట్ లేయరు పైకి వచ్చేటట్టు చూడండి. రెండో లేయర్ కిందకి వెళ్ళాలి. కిందకి వచ్చి ఇప్పుడు మనం కట్ చేయాల్సిన రెండో లేయర్కి హెయిర్ కట్ చేయాలి. సో దాన్ని ఇక్కడ నార్మల్ ఉంది కదా, అక్కడ మల్టిపుల్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ Shift U కొట్టండి. కొట్టిన తర్వాత కంట్రోల్ M ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐ డ్రాపర్ మూడవది ఉంది కదా, 1, 2, మూడవది, ఆ మూడవది క్లిక్ చేయండి. ఆ మూడవది క్లిక్ చేసిన తర్వాత మనకి వైట్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే ఇలా కలర్ వెళ్ళిపోతుంది. తర్వాత లేయర్ 1ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎరేజ్ టూల్ తోటి ఆ లేయర్ 1 ఏం చేస్తారంటే ఈ వైట్ భాగం ఎరేజ్ చేయండి. నీట్గా చూసుకుంటూ నీట్గా ఎరేజ్ చేయండి. దీన్ని 300లో పెట్టండి ఎరేజర్ని. మనకు లైట్గా వెనకాల లేయర్కి కొంచెం బ్లాక్ అట్లా కనిపిస్తుంది. ఏ లేయర్ అయితే ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎరేజ్ టూల్ తోటి ఎరేజ్ చేసుకోండి నీట్గా. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి చూద్దాం. మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.